హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీకు ఒక మంచి కథని చెప్పడానికి వచ్చాను. మనిషి అన్న తర్వాత కోపం రాకుండా ఏ మనిషి ఉండడు. కానీ ఆ కోపం వచ్చినప్పుడు మనం ఎంత శాంతంగా ఉంటే దానికి మించిన తరుణోపాయం కానీ, ఉపాయం కానీ, మంచి కానీ వేరే ఉండదు. దానికి ఒక కథ చెప్తాను. ఒకరోజు సాయంత్రం శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు గారు సాత్వికి వనవిహారానికి వెళ్ళారంట. కబుర్లాడుకుంటూ వెళుతూ ఉండడంతో కాలం తెలియలేదు. చీకటి మూసురుకునే వేళకు ముగ్గురు ఒక కీకారణ్యంలోకి చేరుకున్నారు. ముందుకు సాగడానికైనా వెనక్కు మళ్ళడానికైనా ఏమాత్రం అణువు కాని సమయం. ఇక చేసేదేమీ లేక ఆ రాత్రికి ఎలాగోలా కీకారణ్యంలోనే గడపాలని అనుకున్నారు ముగ్గురు. అడవిలో ముగ్గురు ఒకేసారి ఆదమర్చి నిద్రపోవడం క్షేమం కాదని, అందువల్ల ఇద్దరు నిద్రిస్తున్నప్పుడు మిగిలిన వారు కాపలా ఉండాలని, ఇలా వంతుల వారీగా మేలుకొని కాపలా ఉంటూ రాత్రి పొద్దుపుచ్చాలని అనుకున్నారు. ముందుగా శ్రీకృష్ణుడి, బలరాముడు ఒక చెట్టు కింద నిద్రకు ఉపగమనించారు. సాత్వికి వారికి కాపలాగా మేలుకొని ఉన్నాడు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చుట్టూ గస్తూ తిరిగాడు. అంతలోనే ఒక రాక్షసుడు కృష్ణ బలరాముల వైపు వడివడిగా రావడం కనిపించింది. సాత్యకి వెంటనే ఆ రాక్షసుని అడ్డగించాడు. రాక్షసుడు సాత్యకిపై దాడికి దిగాడు. సాత్యకి క్రోధావేశాలతో తన గదాయుధంతో అతడిని ఎదుర్కొన్నాడు. సాత్యకిలో క్రోధం మొదలైన మరుక్షణమే రాక్షసుడి శరీరం రెట్టింపైంది. సాత్యకికి కోపం మరింత పెరిగింది. రాక్షసుడి శరీరం కూడా పెరిగింది. సాత్వికి కోపం చల్లారకపోగా అంతకంతకు పెరగడంతో రాక్షసుడి శరీరం విపరీతంగా పెరిగింది. రాక్షసుడి శరీరం ముందు సాత్వికి ఆటబొమ్మలా కనిపించాడు. రాక్షసుడు సాత్వికిని ఎత్తుపట్టుకొని గిరగరా తిప్పి కింద పడేసి వెళ్ళిపోయాడు. గాయాల పాలైన సాత్వికి కొద్దిసేపటికి శక్తి కూడా తీసుకొని తెప్పరిల్లాడు. అదే సమయానికి మేలుకున్న బలరాముడు ఇక తాను కాపలాగా ఉంటానని చెప్పి సాత్వికిని నిద్రపొమ్మన్నాడు. రాక్షసుడితో పోరులో అలసి సొలసిన సాత్వికి నెమ్మదిగా చెట్టు కిందకి చేరుకొని ఆదమరచి నిద్రలోకి జారుకున్నాడు. బలరాముడు అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాయసాగాడు. సాత్వికి ఎదురైన రాక్షసుడే బలరాముడికి కూడా ఎదురయ్యాడు. యుద్ధానికి కవ్వించాడు. బలరాముడు అసలే ప్రథమ కోపి. కట్టలు తెంచుకున్న కోపంతో తన హలాయుధాన్ని ఎత్తి రాక్షసుడిపై దాడి చేశాడు. రాక్షసుడు వికటాట్టహాసం చేస్తూ తన శరీరాన్ని పెంచాడు. బలరాముడి కోపం మరింత పెరిగింది. బలరాముడి కోపంతో పాటే రాక్షసుడి శరీరం పెరుగుతూ రాసాగింది. చివరకు భీకరాకారం దాల్చిన రాక్షసుడు బలరాముడిని కూడా మట్టి కరిపించి వెనుతిరిగాడు. ఇంతలోగా తన వంతు కాపలా కాయడానికి శ్రీకృష్ణుడు మేలుకొన్నాడు. ఇంకా తెల్లవారలేదు కదా, ఓ కునుకు తీయమన్నాడు బలరాముడిని. రాక్షసుడి ధాటికి ఒళ్ళు హూనమైన బలరాముడు నెమ్మదిగా చెట్టు కిందకు చేరుకొని నడుం వాల్చాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడి వంతు. అప్పుడు శ్రీకృష్ణుడు అటు ఇటు తిరుగుతూ కాపలా కాయసాగాడు. కొద్దిసేపటికి సాత్వికిని, బలరాముణ్ణి మట్టి కరిపించిన రాక్షసుడు శ్రీకృష్ణుడికి ఎదురి వచ్చాడు. యుద్ధం చేయమంటూ కవ్వించాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ సై అన్నాడు. రాక్షసుడు కృష్ణుడి మీదకు లంఘించాడు. కృష్ణుడు ఒడుపుగా తప్పించుకున్నాడు. ప్రశాంతంగా అతడి వైపు చూసి మల్ల యుద్ధానికి చెయ్యి కలిపాడు. రాక్షసుడి శరీరం సగానికి సగం తగ్గిపోయింది. అతడు ఎంతగా కవ్విస్తున్నా కృష్ణుడు చెక్కుచెదరని చిరునవ్వుతో అతడిని ఎదుర్కోసాగాడు. శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తున్న కొద్దీ రాక్షసుడి శరీరం అంతకంతకు తగ్గిపోసాగింది. చివరికి గుప్పెట్లో పట్టేంత చిన్నగా తయారయ్యాడు ఆ రాక్షసుడు. శ్రీకృష్ణుడు ఆ రాక్షసుని అరచేత పట్టుకొని తన ఉత్తరీయం అంచుకు మూటలా కట్టేశాడు. కొద్దిసేపటికి తెల్లవారింది. అడవిలో పక్షుల కిలకిలలు మొదలయ్యాయి. సాత్వికి, బలరాముడు మేల్కొన్నారు. తమ దగ్గరే ఉన్న కృష్ణుడిని చూశారు. తమ ఒంటి మీద ఉన్న గాయాలను చూసుకున్నారు. రాత్రి తమకు కనిపించిన రాక్షసు గురించి చెప్పారు. అలాంటి రాక్షసుడు నీకు కనిపించలేదా అని అడిగారు. వీడేనా ఆ రాక్షసుడు అంటూ తన ఉత్తరీయం మంచున కట్టిన మూటను విప్పాడు కృష్ణుడు. అందులోంచి బయటపడ్డాడు గుప్పెడంత పరిమాణంలో ఉన్న రాక్షసుడు. బలరాముడు, సాత్వికి ఆశ్చర్యపోయారు. నిన్న మాకు కనిపించింది వీడే, అయితే అప్పుడు బాగా పెద్దగా ఉన్నాడు,
కోపంగా అతడితో పోరు సాగించే కొద్దీ మరింతగా పెరిపోసాగాడు అని చెప్పారు. ఈ రాక్షసుడు మూర్తిభవించిన క్రోధం. క్రోధానికి విరుగుడు క్రోధం కాదు, శాంతం. మీరిద్దరూ కోపంతో రెచ్చిపోయి తలపడ్డారు, అందుకే ఇతడి చేతుల్లో పరాజితులయ్యారు అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు జ్ఞానోదయమైంది సాత్యకికి, బలరాములకు. దీనివల్ల నీతి ఏమిటంటే, క్రోధం వల్ల సాధించేది ఏమీ ఉండదు. కోపానికి విరుగుడు శాంతమే. శాంతం వహిస్తే క్రోధాన్ని అవలీలగా జయించవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.